కూరేంటమ్మా ఈరోజు కొత్తగా ఉంది? ఏరా బాగోలేదా? సూపర్గా ఉంది. ఏమైంది? సింహ, తొందరగా రా సింహ. అయ్యో హరిగారు, ఏమైందండి? అయ్యో, చూడరా. అందరూ రారా అంటున్నారు. రావటానికి నేనెవర్ని? ఒక్క అవకాశం ఇవ్వు శిరీష, జీవితంలో నీ చేయి వదిలిపెట్టను. భగవంతుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూడయ్యా. అయ్యో మా హరిగారికి ఏమైందయ్యా? మా హరిబాబు గారికి ఏమైందయ్యా? అయ్యో మా హరిబాబు గారికి ఏమైందయ్యా? అయ్యో మా హరిబాబు గారికి ఏమైందయ్యా? మా హరిబాబు గారికి ఏమైందయ్యా? సింహం, ఏం జరిగింది? ఏనాడైనా అనారోగ్యం ఎరగని ఆయన నెత్తురు కక్కుని పడిపోవడం ఏంటి? ఏం తెలీదు. లోపల డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. మా హరిబాబు గారికి ఏం కాకూడదు దేవుడా. మా హరిబాబు గారు కోలుకుంటూ కొండకు నడిచి వస్తాను దేవుడా. ఎంత ఘోరం జరిగింది భగవంతుడా, మా హరిబాబు చూడు తండ్రి, తండ్రి. మా హరిబాబుని కాపాడయ్యా. మా హరిబాబు గారికి ఏమైందయ్యా? జరగండి జరగండి, కొంచెం జరగండి. ఏమైంది సింహం? హరిగారికి బాగాలేదు అని తెలియగానే ఏం జరిగిందో అర్థం కాక పరుగునొచ్చేశాను. మనిషి ఆపదలో ఉన్నారు అని తెలియగానే నేనంటే పడదు అని తెలిసినా నేనొచ్చేశాను. ఏం భయపడకండి. ఊరందరి కోసం బ్రతికే ఆ మంచి మనిషికి ఏవీ కాదు. ఆ దేవుడు ఆయన్ని చల్లగా చూస్తాడు. డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్? ఏ ప్రమాదం లేదు కదా? కండిషన్ క్రిటికల్ గా ఉంది. 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేం. మా అన్నయ్యకి ఏం జరిగింది డాక్టర్ గారు? అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ మాట్లాడిన నా బిడ్డ అలా నెత్తురు కక్కుకుంటూ పడిపోవడం ఏంటయ్యా? ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. బిడ్డ తిన్న తిండిలో విషం కలిసిందా? ఆయన ఇంటిలో ఆయన తినే తిండిలో విషం ఎవరు కలుపుతారండి? అది చాలా పవర్ఫుల్ పాయిజన్.
టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ప్రాణం పోయేది. ఎనీహౌ అబ్జర్వేషన్లో ఉంచాం. ఈవినింగ్ వరకు ఏం చెప్పలేం. నా అన్న తినే తిండిలో విషం కలిపారా? వాళ్ళెవరో నాకు తెలియాలి. అక్కడే నరికేస్తాను. ఇది మరీ విచిత్రంగా ఉందే. ఇంట్లో ఉండేది తల్లి, చెల్లి, నమ్మిన బంటు సింహం. అలాంటిది ఆయన తినే అన్నంలోకి విషం ఎలా వస్తుందండి? ఇంటిలో తిండిలో విషయం ఎవరు కలుపుంటారు? బయట నుంచి వచ్చిన వాటిలోనే కలిసి ఉండాలి. బయట నుంచి వచ్చిందా? బయట నుంచి రావడం ఏంటి టీచర్ గారు? నాకెందుకులేండి, చెప్పి నేను అందరికీ చెడ్డదాన్ని కావటం. అప్పుడప్పుడు అవి రావడం మామూలేలేండి. టీచర్ గారు, అవతల హరిగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. డాక్టర్లేమో ఆయన తినే తిండిలో విషం కలిసింది అంటున్నారు. చెప్పండి, బయట నుంచి ఏమొచ్చింది? ఎవరిచ్చారు? ఆ ఇంటికి ఈ ఇంటికి పడకపోయినా ఇంటి వెనకాల పలకరింపులు, ప్రేమలు మామూలే. నా అన్నకి నా చేత్తో పెట్టే అదృష్టం లేకపోయినా నీ ద్వారా అయినా తినిపించాలని ఆశమ్మా. ఎవరి గురించండి మీరు మాట్లాడేది? ఇంకెవరండి? ఆ చెల్లెలంటే హరిగారికి పడదు. పాపం హరిగారి అమ్మగారికేమో కూతురన్న ప్రేమతో చాటుగా మాటుగా కలుస్తూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఆవిడేదో కూరిస్తే తీసుకురావటం, ఆ కూర వేసి హరిగారికి పెట్టడం జరిగింది. అంతే, నెత్తురు కక్కుకుంటూ పడిపోయారు. ఏయ్, దానికి దీనికి సంబంధం ఏంటి? ఇంకా మీకు అర్థం కాలేదా రాజేశ్వరి గారు? విషం ఆ కూరలో కలిసింది. కూరేంటమ్మా ఈరోజు కొత్తగా ఉంది? ఏరా, బాగోలేదా? సూపర్గా ఉంది. అంటే ఈ రెండు కుటుంబాలకి పడదు కాబట్టి మంచిగా హరిగారి మీద ప్రేమ నటిస్తూ పాపం అమాయకురాలైన ఈ తల్లిని నమ్మిస్తూ ఆ సుభద్ర చివరికిలా కక్ష తీర్చుకుంది. కూరలో విషం కలిపి కన్న తల్లి చేతనే చంపించాలి అని చూసిందన్నమాట. చింతమణి, అలా మాట్లాడుకో. అది నా బిడ్డే. వాడిని చంపాల్సిన అవసరం దానికేంటి? ఇదిగో ఈ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని హరిగారి ప్రాణాలు తీయాలని చూసింది ఆ సుభద్ర. పాత కక్షల్ని మనసులో పెట్టుకుని పైకి అన్న మీద ప్రేమ నటిస్తూ దేవుళ్లాంటి ఆ మనిషినే చంపాలని చూస్తుందా?
రాత్రనక పగలనక మా గురించి ఆలోచించే మా దేవుడిని చంపాలని చూస్తుందా? మా దేవుడి ప్రాణాలు తీయాలని చూశాక ఇక ఆ సుభద్ర బతకడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ అలాంటిది కాదు. ఏంటమ్మా కాదంటావు? చేపల పులుసు ఇచ్చింది సుభద్రమ్మ కాదా? ఆ కూర తిన్నాకే కదా మా దేవుడికి కష్టం. మా కోసం బ్రతికే హరిబాబును చంపాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టాం. రై అమ్మ చెప్తుంటే మీరేంట్రా? ఏంది సింహ అమ్మ చెప్పేది? అమ్మగారంత అమాయకురాలు కాబట్టే ఆమె చేతే విషం తినిపించారు. మా హరిబాబు గారు చావు బతుకుల మధ్య ఉంటే ఇంకా రాలేదంటే అర్థం కావట్లేదా? బాబు గారి చావు కబురు కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంటుంది. హరిగారు ఈ ఊరికి ఎంతో కావలసిన మనిషి. అలాంటిది ఆయన ప్రాణాలు తీసి ఈ ఊరిని అనాథం చేయాలనుకుందా? మా దేవుణ్ణి చంపి మమ్మల్ని అనాథ చేయాలనుకున్నా ఆ సుభద్ర బతకూడదు. పదండ్రా. ఆగండి, ఆగండి, ఆగండి. మా అమ్మాయిని ఏం చెయ్యొద్దు. అది తన అన్న ప్రాణాలు తీయాలని ఎలా అనుకుంటుంది? ఇంకెవరు చెప్పినా వినేది లేదు. హరిబాబును చంపాలని చూశాక ఎవరైనా సరే బ్రతకడానికి వీల్లేదు. పదండ్రా, పదండి, 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 అయ్యో, పదండి, పదండి పదండి ఆగండి, పదండి, ఆగండి. ఆగండి. పదండి. కూతుర్ని రేయ్, ఏం చెయ్యొద్దు. చెప్పేది వినండి, ఆగండి. ఆగండి. మా అమ్మాయిని ఏం చెయ్యొద్దు. సింహ, సింహ, వాళ్ళు సుభద్రని ఏం చేస్తారో అని భయంగా ఉందిరా. ఇక్కడ వాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నిజం తెలియకుండా వాళ్ళు సుభద్ర మీదకి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడరా. అమ్మా నువ్వేం భయపడకమ్మా. సుభద్ర వాళ్ళకి ఏమీ కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వస్తాను సుభద్ర గారు. మనం విడిపోవాల్సిన రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు శిరీష. వెళుతానంటే వెళ్ళమన్నాను, కానీ వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉందండి. కానీ వెళ్ళాలి, తప్పదు కదా. ఇన్ని రోజులు ఇంట్లో మీరుంటే పరాయి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారని
నాకెప్పుడు అనిపించలేదండి. మా సొంత మనిషిలా అనిపించారు. అలాంటిది ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు అంటే నాకు కూడా ఏదోలా ఉంది. అయినా నేనెంత దూరం వెళ్తున్నాను? మహా అయితే ఒక ఫోన్ కాల్ అంత దూరం. బస్సు ఎక్కితే 6-7 గంటలు ప్రయాణం, అంతే దూరం. అంతే కదా? మనిషిగా నేను దూరం అవుతున్నానేమో కానీ నా మనసు మాత్రం ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుందండి. ఎందుకంటే మీరిద్దరూ ఇన్ని రోజులు నా మీద చూపించిన అభిమానం నేనెప్పటికీ మర్చిపోలేను. వెళ్లాల్సిందేనంటావా? వెళ్ళాలండి. వెళ్ళే అవసరం లేదు అనుకుంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎప్పటికీ వెళ్లేదాన్ని కాదు. సరే, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి, అదే మేం కోరుకునేది. వెళ్ళగానే ఫోన్ చేస్తావు కదా? చేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానండి. చైతన్య, తమ్ముడంటే లక్ష్మణుడు అని అందరూ రామలక్ష్మణుల గురించి చెప్తారు. కానీ అక్కని ప్రాణంగా ప్రేమించే తమ్ముడు గురించి నాకు తెలిసి ఏ పురాణంలోనూ చెప్పలేదు. అలా చెప్పాల్సి వస్తే నీ గురించి చెప్పుకోవాలి చైతన్య. ఎప్పుడూ సుభద్ర గారి విషయంలో ఇదే ప్రేమతో, ఇంతే బాధ్యతగా ఉండు. అదొక్కటే నేను నిన్ను కోరుకునేది. ఎందుకురా? దేవుడు మన అనుకున్న వాళ్ళందరినీ మనకి ఏదో ఒక దశలో దూరం చేస్తూనే ఉన్నాడు. పక్కనే ఉన్నా అన్నయ్యని దూరం చేశాడు, అమ్మని దూరం చేశాడు. ఈరోజు మన మనిషిగా ఉన్న శిరీష్ను కూడా దూరం చేస్తున్నాడు. అమ్మా సుభద్ర, ఏంటన్నయ్య, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మా, మాట్లాడేంత టైం లేదు. మీ ఇద్దరు తొందరగా వెళ్ళిపోండి తొందరగా. ఎక్కడికన్నయ్యా? ఏమైంది? అన్నయ్య తినే అన్నంలో ఎవరో విషం పెట్టారు. అన్నయ్య తిన్న అన్నంలో విషం పెట్టారా? ఎవరు చేశారా పని? ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? అమ్మా, ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు. అవన్నీ తర్వాత. ఆ విషయం పెట్టింది నువ్వేనట. ఊరు జనమంతా నిన్ను చంపేద్దామని కట్టకట్టుకుని వచ్చేస్తున్నారమ్మా. త్వరగా బయలుదేరండమ్మా ఇద్దరు. నేను విషం పెట్టానా? నా అన్నయ్యకి నేను విషం పెట్టడం ఏంటి? అలాంటి పని నువ్వు చేయవని నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ ఆ మూర్ఖులకి అర్థం కావట్లేదమ్మా. ఎంత ఆపినా ఆగడం లేదు.
నిన్ను చంపాలని కట్టకట్టుకుని వచ్చేస్తున్నారమ్మా. మీరిద్దరు త్వరగా బయలుదేరండి. బయలుదేరడం అంటే ఎక్కడికన్నయ్యా? ఎక్కడికో అక్కడికి వెళ్ళండి. ముందు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. చెయ్యని తప్పుకి వాళ్ళెవరికో భయపడి మేం వెళ్ళిపోవడం ఏంటన్నయ్యా? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరమ్మా. అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారన్న ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. వాళ్ళ కంట పడ్డారంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలరు. నా మాట వినమ్మా. ఎవరో విషం పెడితే మా అక్కని ఎలా అనుకుంటారన్నా? రా నువ్వు, ఎవరేం చేస్తారో నేను చూస్తాను. చైతన్య, ఇది ఆవేశపడే సమయం కాదు. వాళ్ళు వచ్చేది ఒక్కళ్ళిద్దరు కాదు. అన్నయ్య ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి ఆయన్ని చూడకుండా మమ్మల్ని పారిపోమంటావా? అన్నయ్యని చూడాలంటే మీరు బ్రతికుండాలి కదమ్మా. వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని బ్రతకనివ్వరు. నా మాట విను తల్లి. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు అన్నయ్యని చూడాలంటే అది కుదరని పని. ముందు జనానికి ఆ తప్పు నువ్వు చేయలేదని నిరూపించాలి. మనం నిరూపించే పరిస్థితుల్లో లేము. జనం మన మాట వినే పరిస్థితుల్లో కూడా లేరు. నా మాట వినండి. చైతన్య, సుభద్రను తీసుకుని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదిగో వచ్చేస్తున్నారు. చైతన్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. వెళ్ళమ్మా. అయ్యో, అది కాదు. అరే ఉండ్రా. అన్నయ్యకి ఎలా ఉందో? అన్నయ్య ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు కదా? చెప్పన్నయ్య. నువ్వు ముందు వెళ్ళమ్మా, ఏమీ కాదు. చైతన్య, తొందరగా తీసుకెళ్ళు. వెళ్ళమ్మా.